దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుకున్నట్లు తయారైంది దేశంలో పరిస్థితి. గత నెల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రీఫార్మ్స్లో భాగంగా అనేక రకాల వస్తువుల మీద, ముఖ్యంగా ప్రతి సామాన్య మధ్యతరగతి ప్రజలకు ప్రతిరోజు అవసరమైన నిత్యావసర వస్తువుల మీద ఉన్న పాత జీఎస్టీ రేట్లు మార్చేసి కొత్త జీఎస్టీ రేట్లు తెచ్చినట్లు, దీని ద్వారా దేశంలో నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గనున్నట్లు, తగ్గిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో దేశంలో ఉన్న మెజార్టీ మధ్యతరగతి ప్రజలు ఎంతో కొంత సంతోషించారు. కానీ వారి సంతోషం ఎంతోసేపు ఉండలేదు. దసరా, దీపావళి లాంటి పండుగల కోసం తమ ఇంట్లోకి సరుకులు కొందామని వెళ్ళిన ప్రతి ఒక్కరికి షాప్ ఓనర్స్, రిటైలర్స్ షాక్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా ఆ తగ్గింపులు మా వరకు రాలేదని, కాబట్టి కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం వస్తువులు ప్రింట్ అయి వచ్చినంత వరకు తాము ఇలాగే సరుకులు అమ్ముతామని షాప్స్ అండ్ షాపింగ్ మాల్ యజమానులు చెప్పడంతో ప్రజలు నోరెళ్లబెట్టారు. అసలు దేశంలో ఏం జరుగుతుంది? పొరపాటు ఎక్కడ జరిగింది? కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం వ్యాపారులు నిత్యావసర వస్తువులు ఎందుకు అమ్మడం లేదు? కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ స్లాబ్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం చెప్పిందేంటి? వ్యాపార సంస్థలు చేస్తున్నదేంటి? అసలు మోసం ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వం దగ్గర లేక వ్యాపారుల దగ్గర? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాదాపు 375 రకాల వస్తువులను తగ్గిన జీఎస్టీ రేట్లతో ప్రజలకు విక్రయించాలని, తగ్గిన ధరలను, కొత్త జీఎస్టీ రేట్లను తమ షాపుల ముందు ప్రదర్శించాలని, తద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న వ్యాపార సంస్థలకు, రిటైల్ షాప్స్ అండ్ షాపింగ్ మాల్ ఓనర్స్కి ఆదేశాలు జారీ చేసింది. కానీ వ్యాపారస్తులు ఆ ఆదేశాలను పట్టించుకోకుండా తమ లాభాలే ధ్యేయంగా పనిచేస్తూ తాము చెప్పిన ధరలకే కొనండి, లేదంటే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న షాప్స్ దగ్గర నుండి షాపింగ్ మాల్స్, ఈ కామర్స్ సంస్థల వరకు ప్రతి ఒక్కటి ఈ విధంగానే చేస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు అమలు కాకముందు ఏ ధరలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ధరలు ఉండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చాలా వరకు వస్తువుల ధరల్లో అసలు మార్పు లేదు. అంతేకాదు, కొన్ని వస్తువుల మీద ధరలైతే ఇంతకుముందు ఉన్న వాటికంటే ఎక్కువ ఉన్నట్లు ప్రతి మధ్యతరగతి మనిషి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పరిస్థితి ముఖ్యంగా పేరున్న సూపర్ మార్కెట్ల దగ్గర నుండి ప్రతి చోట కనబడుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇదంతా డీలర్స్ అండ్ రిటైల్ వ్యాపారులు చేస్తున్న జిమ్మికులని క్లియర్గా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల మంచి కోరి వారికి ఆర్థిక భారం తగ్గించాలని చేసినా కూడా మధ్యలో ఉన్నవారు తగ్గిన జీఎస్టీ లాభం ప్రజలకు చేరకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? షాపుల్లో అమ్మే ప్రతి వస్తువు మీద పాత జీఎస్టీ ధరల స్థానంలో కొత్త జీఎస్టీ ధరల స్టిక్కర్లు వేసి వస్తువులను డీలర్స్ సరఫరా చేయాలని, కొత్త ధరలతో వస్తువులను రిటైల్ వ్యాపారులు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ని సెప్టెంబర్ 22 తేదీనే పాస్ చేసింది. అయినా కానీ ఎవరు అమ్మడం లేదు. దాని మీద ప్రశ్నించిన ప్రతి రిటైల్ వ్యాపారి ఒకటే మాట చెప్తున్నాడు: మాకు మారిన కొత్త జీఎస్టీ రేట్లతో వస్తువులు రావడం లేదని, పాత రేట్లతోనే వస్తువులు డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సప్లై చేస్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ లాంటి వారిని అడిగితే వారు చెప్తున్న సమాధానం ఇంకోలా ఉంది. డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే మేము కొత్త జీఎస్టీ ప్రకటించడానికి చాలా ముందే సరుకు కొన్నామని, ఆ సరుకు మీద అప్పటి జీఎస్టీ రేట్ల ప్రకారం డబ్బులు కట్టామని, ఇప్పుడు ఉన్నట్లుండి కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం వాటిని అమ్మితే మేము చాలా పెద్ద మొత్తంలో నష్టపోతామని, అందువల్ల మా వద్ద ఉన్న పాత సరుకు అయిపోయినంత వరకు పాత జీఎస్టీ రేట్లతోనే ఆ వస్తువులను విక్రయిస్తామని, పాత సరుకు అయిపోయాక కొత్త సరుకును కొత్త జీఎస్టీ రేట్లు ఉన్న స్టిక్కర్లు వేసి మార్కెట్లోకి తెస్తామని అంటున్నారు. ఇది అన్యాయం కదా? ఎప్పుడైనా ధరలు పెరుగుతాయని తెలిస్తే చాలు రిటైలర్స్ అండ్ డీలర్స్ కావాలనే ఉన్న సరుకు దాచేసి కృత్రిమంగా కొరత సృష్టించి రాత్రికి రాత్రి స్టిక్కర్లు అతికించి పెరిగిన ధరలతో అమ్మి లాభం చేసుకుంటారు. అప్పుడు పాత ధరలకు కొన్నప్పుడు పాత సరుకు అయిపోయినంత వరకు పాత ధరలే పెట్టచ్చు కదా, అప్పుడు మాత్రం అమ్మరు. ఇప్పుడు మాత్రం వాళ్ళ పాత సరుకు అయిపోయినంత వరకు పాత రేట్లకే వస్తువులు అమ్ముతారు. అప్పుడు అలా ఉంటే ఇప్పుడు అలానే ఉండాలి కదా? ఇదెక్క న్యాయం? ప్రభుత్వం ఎన్ని మంచి పథకాలు చేసినా ఆ పథకాల యొక్క ఫలితం సామాన్య ప్రజలకు చేరినప్పుడే ఆ పథకం యొక్క అసలు ఉద్దేశం నెరవేరినట్లు. మరి దేశంలో ఈ స్థాయిలో అన్యాయం జరుగుతున్న ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నట్లు? దేశంలో జీఎస్టీ అనే ఒకదాన్ని తెచ్చినప్పుడే జీఎస్టీలో ఉన్న లొసుగులను యూజ్ చేసుకుని వ్యాపారులు ప్రజల్ని మోసం చేయకుండా ఉండేందుకు, వారిని అదుపులో పెట్టేందుకు జీఎస్టీ కౌన్సిల్ కింద నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఎవరైనా వ్యాపారస్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు వేయడం మాత్రమే కాదు, వారి లైసెన్సు రద్దు చేస్తుంది. కానీ ఇప్పుడు దేశంలో ఇంత అన్యాయం, మోసం జరుగుతూ ఉంటే ఈ సంస్థ ఎక్కడికి పోయినట్లు?
ఒకవేళ ఉంటే చూసి చున్నట్లు వదిలేస్తున్నారా, లేకపోతే ఆ వ్యాపారస్తుల దగ్గర లంచాలు తీసుకుని వారికి సపోర్టుగా ఉన్నారా అనేది అర్థం కావడం లేదు. కొంతమంది వినియోగదారులు అయితే జీఎస్టీ తగ్గినా ధరలు మాత్రం తగ్గడం లేదని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ట్యాగ్ చేస్తూ అందరికీ తెలిసేలా చేస్తున్నారు. మారిన ధరల ప్రకారమే వస్తువులు నమ్మేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి చర్యలు తీసుకునేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. దేశంలో జరుగుతున్న ఈ దోపిడీని కేంద్రం వరకు చేరడంతో కేంద్రం కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక రకాల ఈ-కామర్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ చేస్తున్న వాటిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెబుతుంది. దేశంలో మొదలుపెట్టిన జీఎస్టీ అనేది మొదటి నుండి సామాన్య ప్రజలకు అసలు అర్థమయ్యేది కాదు. ఇప్పటికి కూడా జీఎస్టీ అంటే సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలు రాకెట్ సైన్స్ లాగానే చూస్తారు. ఈ విధంగా జీఎస్టీపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో వ్యాపారులు వారి అమాయకత్వాన్ని లాభం చేసుకుంటున్నారు. ఏమన్నా అంటే ప్రభుత్వం కొత్త స్టాక్ మీదనే జీఎస్టీ వేసింది, కానీ మా దగ్గర ఇంకా పాత స్టాక్ అయిపోలేదని, కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలియదని ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అన్నిటి మీద కాకపోయినా ప్రజలు ప్రతిరోజు తమ జీవితంలో ఉపయోగించే బియ్యం, పప్పులు, పాలు లాంటి 54 రకాల కిరాణా వస్తువులైన ప్రజలకు మారిన రేట్ల ద్వారా లభ్యమయ్యేలా చేయాలని చూస్తూ ఉంది. వీటి గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తూ ఉంది. జీఎస్టీ కొత్త స్లాబ్ అమలు, కొత్త రేట్లు అమలవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి వ్యాపారస్తులు పాత ధరలకు అమ్ముతున్నట్లయితే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ తెచ్చింది. ప్రజలు తమ ఫిర్యాదులు చెప్పడానికి 1915 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని, లేదా 8800001915 అనే వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయాలని చెబుతూ ఉంది. అత్తగారింట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పండగ పూట ప్రజలకు తీపి కబురు చెబితే వ్యాపార సంస్థలు మాత్రం దాన్ని చేదు చేశాయి. అదేంటని అడిగిన ప్రజలకు మా దగ్గర పాత స్టాక్ ఉంది, పాత స్టాక్ మీద పాత ధరలే ఉంటాయని అంటున్నారు. కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో, కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం అమ్మకాలు ఎప్పుడు ఉంటాయో కూడా తెలియదని అంటున్నారు. ఒకటైతే నిజం, ఎవరెన్ని మంచి పథకాలు ప్రారంభించినా, మంచి పనులు చేసినా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థ బాగుపడుతుంది తప్ప సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ మొండి చేయి ఎదురవుతూనే ఉంది. అసలు ఈ దేశంలో సగటు మధ్యతరగతి ప్రజలు ఏ బాధ లేకుండా ఎప్పుడు హాయిగా ఉంటారో ఆ దేవుడికే తెలియాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్.